కొన్ని అబద్ధాలు చెరిగిపోనివిగా ప్రపంచాన్ని చుట్టూ వస్తూ ఉంటాయి. అలాంటి వాటిలో మన పవన్ కుమార్ని పరిటాల రవి గుండు కొట్టించాడు, ఏదో ఒక తగాదా మూలంగా, ఆస్తి తగాదా మూలంగా అని ఒక అబద్ధం ఇప్పటికీ ప్రజల మధ్యలో గట్టిగా నాటుకుంది. ఇది 100% అబద్ధం అండి. కారణం ఏంటంటే పరిటాల రవి గారు జూబ్లీ హిల్స్లో ఉంటున్నప్పుడు ఆయన ఇంటి పక్కన 500 గజాల స్థలం మన చిరంజీవి గారికి ఉంది. ఎప్పుడైతే పరిటాల రవి గారికి అక్కడ ఒకసారి బాంబు అటాక్ అయ్యి చేయటం మూలంగా సెక్యూరిటీ రీజన్ కోసం అని చెప్పి ఇతను ఏమన్నాడంటే, నేను 500 గజాల స్థలాన్ని నేను కొంటాను, నాకు సెక్యూరిటీ రీజన్ కోసం కావాలి అని తన మేనేజర్స్నో తన వాళ్ళని ఎవరినో మన చిరంజీవి దగ్గరికి పంపించాడు. అదే పెద్ద సక్సెస్ఫుల్గా అవ్వలేదు ఆ యొక్క నెగోషియేషన్. ఆ తర్వాత అతను ఇంకేం పట్టించుకోకుండా ఆ ఖాళీ స్థలంలో తన మనుషుల్ని టెంట్లు వేసుకు కూర్చోబెట్టాడు సెక్యూరిటీ కోసమని, పోలీసులు కూడా. సరే, దాని గురించి అప్పట్లో దాసరి గారు ఇంకా కొంతమంది నెగోషియేషన్ చేసి ఇద్దరి మధ్య సయోధ్య కుదించడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు ఏమన్నాడంటే, నేను నా మాదాపూర్లో నాకు ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాల పొలం ఉంది, అది ఇస్తాను అంటే, నాకు అదేమీ అక్కర్లేదు, దీనికి మార్కెట్ వాల్యూ అంటే ఇవ్వంటే అంత ఇవ్వండి అని చిరంజీవి చాలా హుందాగా అన్నాడు. కానీ ఇక్కడ ఏమైందంటే, ఉన్నట్టుండి మన పవన్ ఏదో సినిమా కోసం లేదా కరాటే నేర్చుకోవడానికి బెంగళూరు వెళ్దామని చెప్పి గుండు కొట్టించుకున్నాడు. వెళ్ళి బెంగళూరు వెళ్ళాడు. అక్కడ ఇతను మా ఫోటోగ్రాఫర్స్ గుర్తుపట్టి ఫోటోలు తీశారు. ఇతను కూడా అభ్యంతరం లేకుండా ఫోజులు ఇచ్చాడు, మంచం పడుకొని ఇటుకొని ఇలా రకరకాలుగా. అక్కడ ఉన్న పత్రికలు ఏం చేశాయంటే, ఇది పరిటాల రవికి ఇతనికి గొడవ వచ్చి ఆ గొడవ కోసం అని చెప్పి ఇతని గుండు గీసాడు అని చెప్పేసి కథనాలు వండి వార్చారు. ఆ కథనాలు ఎంత పాపులర్ అయిపోయాయంటే అంత పాపులర్ అయిపోయి. కానీ ఇక్కడ పరిటాల రవి చేసిన తప్పు ఏంటంటే దాన్ని ఖండించలేదు. ఖండించుంటే గొడవ ఉండేది కాదు. కానీ తర్వాత కాలంలో విజ్ఞతగా ఆయన భార్య సునీత గారు దాన్ని ఖండించారు. ఇది వాస్తవం. ఎప్పుడు పరిటాల రవి ఆ పని చేయలేదు. కానీ అతను చేసిన తప్పు, అది ఖండించాల్సింది, ఖండించలేదు. సియు ఇలాంటి రీసెర్చ్ కలిగిన ఈ వార్తలు మీకు అందించాలంటే మీ గుడిగంట్ల TV9 మాత్రమే అందిస్తుంది. సియు, లైక్ యూ, ఎన్ రామ్జీ.